ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారండి? బాగున్నారని మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతిదినము నూతనమైన మాటలతో మీ గృహాన్ని దేవాది దేవుడు దర్శిస్తున్నాడు వాక్యం ద్వారా. ప్రతిదినము ఉదయం 8 గంటలకు తిరిగి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఏ ఒక్కరు సమయాన్ని మిస్ చేసుకోకుండా దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయంలో దేవుని మాటలను ధ్యానిస్తూ ఆయన పరలోక వర్తమానాలు ధ్యానిస్తున్నప్పుడు ఆ మాటలలో ఉన్న మాధుర్యాన్ని మనం స్వీకరిస్తూ ఏ పాటి బలహీనతలున్న వాక్యం ద్వారా సరిచేసుకుంటూ వాక్యంలో బలంగా ఉండాలని మా ప్రార్థన. మీకు ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఒకసారి ఫోన్ చేయండి, మనం అందరం కలిసి దేవుణ్ణి ఘనపరుద్దాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఈ దినకాలం దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అమూల్యమైన మాట ఏదనగా, లోకపు ఆశలలో పడి పరలోకాన్ని కోల్పోయిన వారు. లోకపు ఆశలలో పడి పరలోకాన్ని కోల్పోయిన వారు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు, కానీ మచ్చుకు కొంతమందిని నేను ఏర్పాటు చేసుకున్నాను. వారు ఏ రీతిగా లోకాశలలో పడి శ్రేష్టమైన దేవుని సన్నిధానాన్ని పరలోకాన్ని ఎలా కోల్పోయినారో మనం ధ్యానిద్దాం. వాళ్ళని ధ్యానిస్తున్నప్పుడు మనం కూడా ఆ రీతిలో ఉన్నట్లయితే ఈ వాక్యం చేత సరి చేసుకొని, దేవా నీ సన్నిధానాన్ని కోల్పోము, అంత మాత్రమే కాక పరలోక పౌరసత్వాన్ని మేము కోల్పోము అని ఆయన సన్నిధానంలో మాట ఇద్దాం. మూలవాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదువుదాము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఇక్కడ యోహాను గారు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. నేటి దినకాలంలో చాలా మంది దేవుని సన్నిధానానికంటే లోకపరమైన వాటి ఎందే ఎక్కువ ఆశ కలిగి ఉన్నారు కదండి. గమనిస్తూనే ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని చాలా తక్కువగా ఇస్తారు. లోక సంబంధమైన కార్యాలకైతే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. లోకంలో ఏముంది, ఏం లేదంటున్నాడు ఇక్కడ యోహాను గారి. లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎప్పుడైతే మనం లోకానుసారంగా జీవిస్తామో, లోకాన్ని ప్రేమిస్తామో, ఆ ప్రేమలో ప్రేమిస్తుండడం ద్వారా దేవుని యొక్క ప్రేమను మనం కోల్పోతాము అంటున్నాం. చూడండి, ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమను కోల్పోతామంట. లోకంలో ఏముందయ్యా అంటే అక్కడే అంటున్నారు కదా, లోకంలో ఉన్నదంతా ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఇవన్నీ తండ్రి వలన వచ్చినవి కాదు, లోకంలో ఉన్నవాటి. ఈ లోకంలో ఉన్న నటనంతా గతించిపోయిందని కింద వచనం కూడా చెప్తున్నారు. కావున లోకాన్ని ప్రేమించిన వారు దేవుని సన్నిధానాన్ని ఎట్లా కోల్పోయినారో మచ్చుకు ఒక 4 మందిని ఎంచుకొని ఉన్నాను. వారి గురించి మనం తెలుసుకుందాము. మన పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుతున్నట్లయితే మనకు బహుగా అర్థమవుతుందండి.
అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఏమైంది ఇక్కడ అని మనం చూసినట్లయితేనా, గమనించినట్లయితేనా, ఆది కాండాన్ని చదువుకోకుండా ఇడిచిపెట్టిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఎందుకంటేనా సంవత్సరం ప్రారంభంలో కదా, డిసెంబర్ 31 ఒక నిర్ణయానికి వస్తారు. ఎట్లయినా కానీ కొత్త సంవత్సరం నుండి పరిశుద్ధ గ్రంథాన్ని మేము ధ్యానిస్తాము అని మాట దేవుని సన్నిధానంలో ఇస్తారు. చాలామంది ఇస్తూ ఉంటారు. ఒక నెల, ఆ నెలలో కూడా అబ్బబ్బబ్బబ్బా అంటే కొన్ని వారాలు మాత్రమే ఆది కాండాన్ని మాత్రమే అయిపోచేస్తారు. మిగతా నెలల్లో మిగతా అధ్యాయాలు ఏవి చదవరు. ఆది కాండం అందరికీ చదివిన అధ్యాయమే కాబట్టి ఆ అధ్యాయం గురించి చాలా బాగా తెలుసు. ఏముంది ఇక్కడ, ఆది పురుషులు, ఆది దంపతులు ఎవరు? ఆదాము హవ్వ గురించి వ్రాయబడి ఉంది సృష్టి ఆరంభం నుండి. అలా సృష్టి ఆరంభించిన దేవాది దేవుడు మొదటిగా ఆదామును నేలమట్టితో తయారు చేసినాడని మనకు తెలుసు. తన జీవాను ఊదినాడు, ఊపిరి కలిగించినాడు, అన్నీ తెలుసు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఏదేను తోటలో ఉన్నాడు. రకరకాల చెట్ల ఫలాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. తనతో గడపడానికి అన్ని సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడు. కానీ ఆదాము ఒంటరిగా ఉన్నాడు. సాటైన సహకారిని అనుగ్రహిద్దామని తన ప్రక్కటెంకలో నుండి హవ్వని చేసినారు. ఇద్దరిని జతపరిచినారు. ఇద్దరు ఏదేను తోటలో చాలా చక్కగా విహరిస్తూ వాళ్ళకి కావలసిన పండ్లనైతేనేమి ఇంకొక సమస్తము సమృద్ధిగా ఏది కావాలంటే అవి తింటూ చక్కగా జీవిస్తున్న వారి మధ్యలోకి ఎవరు వచ్చినారు? అపవాది వచ్చింది. సాతాను వచ్చి ఏమంటుంది? ఇది నిజమా? ఈ తోటలోని పండ్లన్నీ మీరు తినవచ్చా? ఆ చెట్టు ఫలం తినకూడదా అని అవ్వకు లేనిపోనేటన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. అవ్వ అంటుంది, దేవాది దేవుడు అన్ని వృక్ష ఫలాలు తినొచ్చు, కానీ ఇదిగో ఈ చెట్టు ఫలం యొక్క ఫలాలు తినకూడదు అని దేవుడు మాకు సెలవిచ్చిన. అంటే అయ్యో, ఈ చెట్టు ఫలాలు తింటే మీరు దేవదూతల కంటే ఎక్కువ అవుతారు, మీరు గొప్పవారు అవుతారు అన్నప్పుడు ఎట్లయినా కానీ స్త్రీలకు చాలా ఆసక్తి అండి. దీంట్లో ఏముందో దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని శోధించాలి. కొంచెం దొరికితే ఇంత లాగాలని చూస్తూ అంటారు. అవ్వమ్మ కూడా అలాగే చేసింది. ఆ ఫలాలు కొన్ని తీసుకొని, కొన్ని తిని, కొన్ని తన భర్త అయిన ఆదాము గారికి తీసుకొని వచ్చి, అయ్యా ఈ ఫలాలు ఎంతో మధురంగా ఉన్నాయి, తిను అన్నప్పుడు భార్య మాటకు లోబడతారు కదండి చాలామంది భర్తలు. నేటి కాలంలో అదే జరిగిపోతుంది. భార్య సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అదే రీతిగా ఆదాము గారు ఉన్నారు. అవ్వమ్మ గారు ఇచ్చిన ఫలాలు తీసుకొని తిన్నారు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. యథావిధిగా దేవాది దేవుడు ఏదేను తోటలో సంచరిస్తున్నప్పుడు ఆదాము గారిని పిలుస్తున్నారు. ఆదామా, ఆదామా ఎక్కడున్నాను? ఒకప్పుడు దేవుని స్వరం వినబడగానే ఆదాము అవ్వ ఇద్దరు వచ్చి దేవునితో మాట్లాడుతూ ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఏం చేసినావు, ఏమేం పనులు చేసినారని దేవునితో చక్కగా సంభాషణ చేస్తూ వస్తున్నారు వీళ్ళు. అలాంటి ఆదాము ఎప్పుడైతే ఆ వృక్ష ఫలాలు తిన్నారో వారు దిగంబరులై ఉన్నారని గ్రహించి చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. దేవుని స్వరం వినపడుతుంది, కానీ ధైర్యంగా బయటికి రాలేకున్నారు. దేవుడు అంటున్నాడు, అవన్నీ వచ్చినారన్నీ మనకు తెలిసినట్వే. ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు దిగంబరువని నీకు చెప్పినలేరు, నువ్వు తినకూడదని ఫలాలు తిన్నావా అంటే ఒప్పుకోవచ్చు కదా దేవుని సన్నిధానంలో. ఆదాము గారు, అయ్యా నీ ఆజ్ఞను మేము మీరినాము, నీ మాటకు మేము లోబడలేదు, అతిక్రమించినాము, ఆ ఫలాలు తిన్నాము, దయతో క్షమించు తండ్రి అంటే పరిశుద్ధ గ్రంథం అంతా వేరైపోయిందండి. కానీ ఆదాము గారు ఒప్పుకోలేదు. ఇదిగో నీవిచ్చినావే ఈ స్త్రీ, ఈమె ఫలాలు ఇచ్చింది, నేను తిన్నాను. ఏమ్మా అని స్త్రీని అడిగితే ఏమంటుంది అవ్వ? అయ్యో నాదే తప్పండి అని ఒప్పుకోలేదు. ఎవరికేసింది? సాతాను మీదకేసింది. సాతాను ప్రేరేపించింది, నేను తిన్నాను. అక్కడ అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు?
మీరు ఈ తోటలో, ఈ ఏదెను వనంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. మీకు అడ్డు ఆటంకాలు ఏమీ లేవు. అలాంటి తోటలో నుండి మిమ్మల్ని వెలివేస్తున్నాను. మీరు బయటికి వెళ్ళి కష్టం చేత మీ బ్రతుకులు కొనసాగించుకోండి. కష్టపడి మీ ఆహారాన్ని సమృద్ధి చేసుకోండి. కష్టపడి మీ జీవితాలను కొనసాగించుకోండి అని వారిని ఏదేను తోటలో నుండి బయటికి పంపించిన. అదే 24వ వచనంలో, వారు ఎప్పుడైతే ఏదేను తోట వనంలో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారో తిరిగి వారు మళ్ళీ వస్తారని ఖడ్గ జ్వాలలు గల వారిని ఇద్దరిని కాపలా పెట్టినాడు దేవాదేవుడు. నేడు చాలా మంది ఈ లోకపు ఆశలలో పడి ఏం చేస్తున్నారంట? పరలోక సన్నిధానాన్ని కోల్పోతున్నారు. ఆదాము అవ్వ ఏదేను వనంను కోల్పోయి దేవుని సన్నిధానాన్ని కోల్పోయి బయటపడిపోతే, చాలామంది నేటి దినకాలంలో పరమతండ్రి అయిన దేవుని యొక్క సన్నిధానాన్ని కోల్పోయి వ్యర్థమైన జీవితాలు, అదే కదా యోహాన్ గారు అంటున్నారు, లోకాశ, నేత్రాశ, జీవపుడము, వీటి మీద ఆశపడి లోకంలో ఏమో ఉన్నాయి, ఏమేమో సంపాదించుకోవాలని వాటి కోసం వెళ్తూ ప్రయాసపడి దేవుని సన్నిధానాన్ని కోల్పోతున్నారు. ఎలా కోల్పోతున్నారంట? దేవుని యొక్క శ్రేష్టమైన పరలోక సన్నిధానాన్ని కోల్పోయి వ్యర్థమైన జీవితాన్ని జీవించేవారు అవిధేయులై చాలామంది జీవిస్తున్నారని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మొదటిగా చూసినట్లయితేనా, ఆదాము హవ్వ ఏదేను అనే వనాన్ని కోల్పోయినారు. పరలోక సంబంధమైన దాన్ని కోల్పోయినారు. రెండవదిగా ఎవరు ఏమి కోల్పోయినారో చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా దేవుని మాట సెలవిస్తుంది. 16వ వచనము, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఒక్క పూట కూటి కొరకు, ఒక్క రోజు ఆహారము కొరకు తన శ్రేష్టమైన జ్యేష్ఠత్వపు హక్కుని కోల్పోయినాడు ఏశావు. ఏశావు యొక్క చరిత్ర మనకు బాగా తెలుసు. ఇస్సాకు యొక్క కుమారుడు ఏశావు, యాకోబు, ఇద్దరు కుమారులు. ఏశావు అడవిలలో వేటాడే నైపుణ్యం కలవాడు. యాకోబు సౌమ్యుడుగా ఉండి తల్లి చాటున ఎదుగుతూ ఉన్నవాడని మనకు తెలుసు. ఇలాంటి ఏశావు ఒకానొక దినాన ఇస్సాకు అంటున్నాడు, నాయనా నాకు వేటాడి కొంచెం మాంసం తీసుకొని వండి పెడితే నేను తిని నీకు ఆశీర్వాదాలు ఇస్తానన్నప్పుడు, ఇవన్నీ ఆదికాండంలో ఉన్నాయండి, మనం చదువుతున్నాం. అలా చెప్తున్నప్పుడు ఏశావు అడవికి వెళ్ళాడు వేటాడకు, జంతువు తీసుకురావడానికి, జంతువు యొక్క మాంసం కోసం. ఆ మాటలు విన్న తల్లి అయిన రిబ్కమ్మ ఏం చేసింది? యాకోబుని పిలిచి, నైనా నీ అన్నకు మీ తండ్రి ఆశీర్వాదాలు ఇవ్వాలని చూస్తున్నాడు కాబట్టి మీ నాన్నకు రుచిగలగన ఆహారం చేయడం నాకు తెలుసు, ఎలా వండితే మీ నాన్న ఇష్టపడతాడో నాకు తెలుసు, కాబట్టి మందలోకి వెళ్ళి ఒక మంచి మేకపిల్లని తీసుకొని రా, నేను వండిస్తాను, వంట చేసి ఇస్తాను, నువ్వు మీ తండ్రికి ఇచ్చి నువ్వు ఆశీర్వాదాలు తీసుకో అని తల్లి యొక్క సలహా ద్వారా యాకోబు వెళ్ళి తండ్రికి ఆహారాన్ని ఇచ్చి రావాల్సిన శ్రేష్టమైన దీవెనలన్నీ యాకోబు పొందుకున్నాడు. యాకోబు పొందుకున్న తర్వాత ఏశావు వచ్చారు, తండ్రి దగ్గర బ్రతిమాల అన్నాడు. తండ్రి ఒక్క ఆశీర్వాదమైనా లేదా అంటే, అయ్యా నీ తమ్ముడు మోసం చేసి ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు, నా దగ్గర ఏ ఆశీర్వాదాలు లేవని కొన్ని శాపవచమైన దీవెనలు ఇచ్చినాడు. అలా ఇస్తున్నప్పుడు ఏశావు ఒకానొక దినాన ఆకలిగా ఉన్నాడు. ఆకలిగొని ఉంటే తమ్ముడు చక్కటి చిక్కుడుగాయల కూర ఎర్రగా వేయించుకుంటూ వంట చేస్తున్నప్పుడు ఆ ఆహారాన్ని ఇష్టపడి తమ్మునితో అంటున్నాడు, తమ్ముడు ఆకలితో ఉన్నాను, ఈ ఆకలితో చచ్చిపోతానే ఏమో, కొంచెం కూర వడ్డించరా అన్నప్పుడు, మంచి మోసగాడు కదా యాకోబు, సరే నేను నీకు వంట ఇస్తాను, నాకేమి ఇస్తావు అంటే, మొత్తం ఆశీర్వాదాలన్నీ నువ్వే తీసుకున్నావు కదా,
ఇంకేముంది, నా జ్యేష్ఠపు ఒక హక్కును అంటే నా పెద్దరికాన్ని నీకే ఇచ్చేస్తాను, దాంతో నాకేం అవసరం లేదని జ్యేష్ఠత్వపు హక్కును ఒక్క పూట కూటి కొరకు అమ్మేసుకున్న ఏశావు భ్రష్టుడైపోయినాడండి. ఈనాటి కాలంలో కూడా ఒక్క పూట కూటి కొరకు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానాన్ని, పరిశుద్ధ దినాన్ని కోల్పోతున్న వారు చాలామంది ఉన్నారండి. పరిశుద్ధ దినం అంటే పునరుత్థాన దినం, ఆదివారం. అయ్యో, దేవుని సన్నిధానంలో 2 గంటలు గడపాలా, ఆ 2 గంటల్లో పనికి పోతే 500 800 ఎంతో కూలి డబ్బులు వస్తాయి. అయ్యో, ఈరోజు ఆ సెలవు పెట్టుకుంటే పై అధికారి నన్ను తిడతాడే, ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ సమర్పించాలి, ఆయన దగ్గర నేను మెప్పు పొందాలి అధికారి దగ్గర అని ఓవర్ టైం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. డ్యూటీల కోసం దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి, ఒక్క పూట కూటి కొరకు. కానీ ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం 3వ వచనంలో అంటారు, మనుషులు ఆహారం వలన కాదు కానీ దేవుని యొక్క మాటల ద్వారా బ్రతుకుతారు అని తెలియజేస్తున్నారు. దేవుని యొక్క మాటల ద్వారా మనకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మనము దైవజనుల ద్వారా పొందుకుంటాం. పరలోక వర్తమానములు దేవుడు దైవజనుల వారికి తెలియచేసినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో వాక్యం చేత హెచ్చరించబడి దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏవైనా మనలో ఉన్నట్లయితే నా వాక్యం చేత సరి చేసుకొని దేవునికి ఇష్టకరంగా జీవించే మార్గంలో పయనించాలని హెచ్చరికలతో కూడిన దేవుని మాటలను దైవజనులు గారు చాలామంది తెలియజేస్తుంటారు. ఆ మాటలు నచ్చవు చాలామందికి. ఆ మాటలు నచ్చక ఆ 2 గంటల సమయం ఎందుకు దేవుని సన్నిధానంలో గడపడం, అలా లోకంలోకి వెళ్ళిపోదాం, దేవుని కార్యాలు కాదు మన సొంత కార్యాలే చూసుకుందామని లోకానుసారంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క పూట కూటి కొరకు కదండి, నేటి కాలంలో ఇలాగే ఉన్నారు. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం పక్క వచనంలోనే మనం చూస్తేనా 9వ వచనంలో ఈ రీతిగా ఉంది, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏమీయూ ప్రయోజనము కలుగలేదు. భోజనం కోసం ఏం ప్రయోజనం లేదండి. అనేక నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే. దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలా. అలా పొందుకోవాలంటే పరలోక సన్నిధానానికి రావాలి. చాలామంది ఈ భోజనం కోసము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అని వీటి కోసమే పంపర్లాడుతుంటారే. కానీ దేవుని సన్నిధానంలో గడిపితే మన జీవిత విధానాన్ని, మన జీవనాన్ని, ఈ ప్రాణాత్మ దేహాలు ఇచ్చిన దేవుడు మన నోటికి మేత పెట్టడా? ఖచ్చితంగా పెడతాడు. ఏ పూట మనకు అన్నం లేకోకుండా దేవుడు చేయలేదండి. ఏ సమయానికి కావాలనో ఆ సమయానికి దేవుడు మనకు ఆహారాన్ని అనుగ్రహించేవాడు. ఇంత జీవితాన్ని ఇచ్చినవాడు ఆకలితో చంపుతాడా దేవుడు మనల్ని? ఇది గ్రహించక లోకం వైపుకు వెంపలాడుతున్న వారు చాలామంది ఉన్నారు. పరలోకం ఏదేను వనాన్ని కోల్పోయిన ఆదాము హవ్వ వాళ్ళు భ్రష్టమైన జీవితాన్ని జీవించినారు. అలాగే ఒక్క పూట కూటి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయినాడు. మనము దేవుని యొక్క సన్నిధానాన్ని కోల్పోకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. 3వదిగా చూసినట్లయితేనా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20-26 వచనాల్లో ఉన్న దేవుని వాక్యంను చదువుదాం. మొదటిగా 20వ వచనం చదువుదాము. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినదని నిజము. అలాగే చూద్దాం 26వ వచనం చదువుదాము. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. చాలండి. ఇక్కడ గమనించినట్లయితేనే ఎవరు నిజం ఒప్పుకున్నారంటేనా ఆకాను.
ఆకాను ఏ దానికోసము ఏం కోల్పోయినాడు అంటే ఆకాను విలువైన వస్త్రాలకు 200 వెండి బంగారములకు తన బంగారు జీవితాన్ని కోల్పోయినాడండి. యెహోషువ మోషే యొక్క నాయకత్వంలో నడిచినవాడు, మోషే చేతి మీద నీళ్లు వేసినవాడు. మోషే తదనంతరము నాయకత్వాన్ని యెహోషువకు దేవుడు అప్పగించినాడు. నువ్వు నిబ్బరంగా కలిగి ధైర్యంగా ఉండి భయపడకు, మోషేకు నేను ఎలాగ తోడై ఉన్నానో నీకు నేను తోడై ఉండి నేను నిన్ను నడిపిస్తాను, నిన్ను బలపరుస్తాను అన్నప్పుడు దేవుని యొక్క మాటలకు లోబడి మోషే తర్వాత యెహోషువ నాయకత్వ భారాన్ని తీసుకొని జనాంగాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు అనేక యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. అంతటా విజయాన్ని పొందుకుని వచ్చినప్పుడు ఒక పట్టణంలో విజయం పొందలేక పారిపోయి వచ్చినారు. దేవుడు అంటున్నాడు, ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆ పట్టణంలోటి ఏవి మీరు తీసుకోకండి, అది శపించబడినది కాబట్టి ఆ పట్టణంలో ఏది తీసుకోకుండా అంతా కాల్చేయండి, మీరు ముందుకు సాగిపోండి అన్నప్పుడు ఆకాను అనే ఒక వ్యక్తి ఆ పట్టణంలో ఉన్న వెండి బంగారములకు వస్త్రాలకు ఆశపడి కొన్నిటిని తీసుకొని వచ్చి తన గుడారంలో భూమిలో పాతిపెట్టి ఉంచినాడు. అది ఎవరికీ తెలియదు. యుద్ధానికి వెళ్ళినారు, విజయం పొందుకోలేదు, ఎంతగానో చాలామంది సైన్యాన్ని నష్టపరుచుకున్నారు, చనిపోయినారు. దేవుని సన్నిధానంలో యెహోషువ మొరపెడుతున్నాడు, తండ్రి సహాయం చేయంటేనా, ఇదిగో శపితమైనది మీ గుడారాలలో ఉంది కాబట్టి వాటిని తీస్తే మీకు విజయం కలుగుతుంది అన్నప్పుడు అక్కడ ఉన్న వారిని అందరినీ సమకూర్చి ఒక్కొక్కరిని అడుగుతూ వస్తున్నప్పుడు ఈ ఆకాన్ అనే వ్యక్తి దగ్గర ఈ వస్త్రాలు వెండి బంగారం ఉందని నిజం ఒప్పుకున్నప్పుడు అతన్ని ఏం చేసినాడంట, రాళ్లతో కొట్టబడి ఆ వంశాన్ని ఆ కుటుంబాన్ని అంతటినీ అగ్ని చేత దహించి వేసినారు. చాలామంది ఈ బంగారం కోసము వస్త్రాల కోసము ఎంతగానో వెంపలాడుతున్నారు. అదే మనము రాజులు 2వ గ్రంథంలో చూసినట్లయితేనా ఒక వ్యక్తి పరిశుద్ధ ప్రవక్త దగ్గర సేవ చేస్తున్నాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనంలో ఈ రీతిగా దేవుని మాట తెలియచేస్తుంది. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడినైన నేను ఎచ్చటికిని పోలేదనెను. ఇక్కడ చూసినట్లయితేనా 5వ అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను యుద్ధశాలి, పరాక్రమవంతుడు, ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా విజయం పొందుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి కుష్ఠవ్యాధి ఉంది. ఆ వ్యాధిని బట్టి తన దగ్గరికి తీసుకొచ్చుకున్న బానిసైన చిన్నది తన ప్రవక్త గురించి తెలియచేసినప్పుడు వెళ్ళినాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి ఆ యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగు అన్నప్పుడు ఆ మాటకు లోబడినాడు. కొంచెం కసురుకున్నా విసురుకున్నా తన దాసుడు చెప్పిన మాటకు విని మునిగాడు. పసిపిల్లల దేహం వచ్చింది నయమానుకు. సంతోషంగా బహుమానాలు తీసుకొని వచ్చినాడు. అయ్యా మా ఊర్లో మా దేశంలో అంత గొప్ప పేర్లున్న నదులున్నాయి, అయినప్పటికీ ఇదో నీ మాట చొప్పున నాకు స్వస్థత కలిగింది, నేను సంతోషంగా ఈ బహుమానాలు ఇస్తున్నాను అన్నప్పుడు నీవు నీ దగ్గరే పెట్టుకొని వెళ్ళు, నాకేం అవసరం లేదని ప్రవక్త అన్నాడు. కానీ ప్రవక్త దగ్గర నిలబడిన గెహాజీకి ఏం ఆశ కలిగింది? ఆ వస్త్రాల మీద, ఆ బంగారు మీద, ఆ వెండి మీద ఆశ కలిగి వెంటనే వెళ్ళిపోతున్నాడు. రథం వెనుకల పరిగెత్తు, అయ్యా మా యజమాని దగ్గరికి 2 వచ్చినారు, వాళ్ళకి వస్త్రాలు కావాలి ఇవ్వండి అని అడిగి తీసుకొని మళ్ళా వచ్చి యథావిధిగా ప్రవక్త అయితే ఈ టైంలో మోకరించి ప్రార్థన చేస్తుంటారు, ఇంత సమయం వరకు ఉంటాడు, తిరిగి ఇప్పుడే లేడు అనే తనకు సమయం తెలుసు గెహాజీకి. యథావిధిగా వచ్చి నిలబడినప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళినావు? చూడండి, ఒప్పుకోవచ్చు కదా, అయ్యా ఆ వస్త్రాలు నేను ఆశపడ్డాను తెచ్చుకున్నానని, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నీ దాసునైనా నీ దగ్గరే ఉన్నానండి అని అబద్ధం ఆడినప్పుడు 26వ వచనంలో అంటున్నాడు, అంతటా ఎలీషా వానితో
ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? సమయమా? దేవుని సన్నిధానాన్ని కోల్పోయి వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్న వారు ఇది సమయమా అని దేవుడు అంటున్నాడు. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. చివరిగా చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-5 వచనాల్లో ఇస్కరేతు యూదా పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి వారికి అప్పగించి ఆ వెండి నాణాల కోసం దేవుని యొక్క సన్నిధానాన్ని కోల్పోయి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? దేవుని సన్నిధానాన్ని కోల్పోయి నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎంత మూట కట్టుకున్నా ఒకానొక దినాన మట్టిలో కలిసిపోతే మనం వెంబడి అవన్నీ సంపాదించుకునేటన్నీ వస్తాయా? మనం ధరించిన వస్త్రాలు రావండి, అలాగే మట్టి కప్పేస్తారు. ఇంతగా ప్రయాసపడుతున్నారు దేవుని సన్నిధానాన్ని కోల్పోయి. దేవుడు అంటున్నాడు, లోకాన్ని ఏమంటున్నాడు? లోకపు ఆశలలో పడి పరలోక సంబంధమైన దేవుని సన్నిధానాన్ని చాలామంది కోల్పోతున్నారు. ఇది సమయము కాదు. సంపాదించుకోవడానికి, కూడబెట్టుకోవడానికి, జీవనోపాధికి అవసరమే, కానీ అంతకంటే శ్రేష్టమైన దేవుని యొక్క పరలోక గవిని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటిలో కొట్టుకొని పోతే అలాగే నశించిపోతామండి. దేవుడు అంటున్నాడు, ప్రియమైన వాళ్ళరా సిద్ధపడండి. దేవుడు సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని జ్ఞానయుక్తంగా సద్వినియోగపరచుకోవాలి. ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తున్నట్లయితే నా కొదువు లేని జ్ఞానాన్ని అనుగ్రహించి నా జీవితాన్ని చక్కగా నడిపించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఆయన సన్నిధానానికి వద్దాము. లోకం వైపు చూడక, లోకాశల వైపులోకి ఊగిసలాడక, లోక సంబంధమైన ఆలోచనలు కాక, తండ్రి నీ పరలోక సంబంధమైన జ్ఞానం చేత మమ్మల్ని నింపండి. ఈ లోకంలో మేము ఎలా జీవించాలో మీరే నేర్పుతారు అని ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థించినట్లయితేనా శ్రేష్టమైన మేలులతో దేవుడు మనల్ని నింపేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ లోకపు ఆశలలో పడి పరలోక సంబంధమైన మీ సన్నిధానాన్ని కోల్పోతున్న వారు ఎంతో మంది ఉన్నారు నాయన. మీ శ్రేష్టమైన తండ్రి ఏదేను వనాన్ని తండ్రి ఆదాము అవ్వగారు కోల్పోయినారు నా తండ్రి. జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయిన ఏశావు భ్రష్టమైన జీవితాన్ని జీవించినారు నా తండ్రి. మంచి వస్త్రాల కొరకు, వెండి బంగారాల కొరకు బంగారమైన జీవితాన్ని కోల్పోయిన ఆకాను ఉన్నాడు తండ్రి. 30 వెండి నాణముల కొరకు తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి మీ సన్నిధానాన్ని కోల్పోయి ఇస్కరేతు యూదా ఉరి పెట్టుకొని చనిపోయినాడు తండ్రి. నేటి దినకాలంలో చాలామంది తండ్రి ఈ లోకపు ఆశలలో ఊగిలాడుతూ తండ్రి దేవా మీ సన్నిధానాన్ని, మీ కార్యాలను, మీ పనులను దేవా ఎంతో అశ్రద్ధతో చేస్తూ వారికి సంబంధించిన ప్రతి వ్యాపకాలలో మునిగి తేలుతున్న వారు ఎంతో మంది ఉన్నారు నాయన. దేవా మీ శ్రేష్టమైన సన్నిధానాన్ని కోల్పోయినప్పుడు తండ్రి మీకు లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు తండ్రి. గ్రహించి తండ్రి ప్రతి ఒక్కరూనైనా మనసు మార్చుకొని మీ సన్నిధానంలో గడుపుతూ మీరిచ్చే శ్రేష్టమైన జ్ఞానంతో తండ్రి తమ కుటుంబాలను ఏ రీతిగా కట్టుకోవాలో తండ్రి తెలుసుకొనుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. మీ సన్నిధానంలో ప్రతి కుటుంబము తండ్రి మీ సన్నిధానానికి వచ్చి మనసారా తండ్రి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని, రక్షణ లేని వారికి రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించి ప్రతి బలహీనులను బలపరిచి ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి మీ సన్నిధానంలో స్థిరులుగా కదలని వారుగా ఉంచుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.